పొద్దున్నే లేచి చలికి వణుక్కుంటూ నేను మా చెల్లి ఒక చోటుకి వెళ్తున్నాం. అది ఎక్కడికంటే మా డాడీ చేపలు అడిగాడు. చేపలు పట్టే వాళ్ళ దగ్గరికి వెళ్తేనే మనకు చేపలు దొరుకుతాయి. వాళ్ళేం మనకు తెచ్చియరు. కాబట్టి ఎక్కడ అనే అడ్రస్ కనుక్కొని వెళ్తున్నాము. తెలంగాణలో దొరుకుతాయి. కానీ ఇక్కడ దొరికే చేపలు ఇష్టం అంట మా డాడీకి. ఇంకా దారిలో మా చెల్లికి అన్ని చూపిస్తున్నాను అనమాట. అది మనం గోవా వేసుకునే గోవా కర్రలు ఉంటాయి కదా, అవే ఆ చెట్లు నెవలిక చెట్లు లాగా ఉంటాయి. ఆ చెట్ల పేర్లు నాకైతే తెలియదు అసలు. వెళ్ళే దారిలో కూడా మా చెల్లి ఈ చెట్లు చూసి, ఏంటి ఇవి, చిన్నప్పుడు మనం ఈ చెట్ల నుంచి తేనెటీగ తేనె లాగినట్లు లాక్కునే వాళ్ళం, ఈ కాయలన్నీ తినేవాళ్ళం, గుర్తుందా నీకు అని అడిగింది. నిజమే, ఇప్పుడు అవి తింటే పిచ్చి చెట్లు పిచ్చోళ్ళు అంటారు మనల్ని, అవి చూపించకూడదని చెప్పాను. లేదు చూపించు, ఇది తెలుసు చాలా మందికి, కొంతమందికి తెలియదు అని అంది. వెళ్ళేదారిలో తమలపాకు చెట్లు కనిపించినాయి, అవి కూడా చూపించా. తమలపాకులు చూడటమే కానీ తెలీదు చెట్లు ఎలా ఉంటాయి అనేది, అందుకే చూపించా. ఇంతకు ఆ తోట ఎవరిది అనుకున్నారు? మందే అని అంటాను అనుకున్నారా? కాదు. అది ఎవరిదో కూడా నాకు తెలియదు. వెళ్ళే దారిలో కనిపించింది, ఏదో మా చెల్లికి చూపిస్తున్నా. బయటకు వచ్చేటప్పుడు ఖాళీగా రాకూడదు అనమాట, అందుకని 4-5 ఆకులు కోసేసా. చేపల కూర తిన్నాక అరగాలిగా, అందుకన్నమాట. తమలపాకులేమో కానీ అసలు మ్యాటర్ మర్చిపోయాం, చేపల గురించి. అందుకే తొందరగా బైక్ వేసుకొని బయలుదేరాం. అక్కడికి వెళ్ళేసరికి చేపలు పడుతున్నట్టున్నారు. చిన్నగా అక్కడికి చేరుకొని చేపలు తీసుకొని ఇంటికి వచ్చేసాం. ఆ చేపలు కూడా చూడండి. అవి చేపలు అనేసరికి ఏదో పెద్ద చేపలు కదా, అవి చిన్న చేపలు. వాటి పేరు నాకు తెలుసు, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఆ చేపలు తింటే మంచి పోషకాలు ఉంటాయంట, అందుకే. కాకపోతే చేయటం కష్టం అంతే తప్ప అవి తింటే మంచిది. నేనైతే అస్సలు తిన్ను, మా ఇంట్లో వాళ్ళు తింటారనమాట.